ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 49 రివ్యూ. టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన టాప్ జట్లు ప్లే ఆఫ్స్ సమీపిస్తున్న వేళ తడబడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇవాళ సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లను దారుణంగా ఓడిపోయింది పంజాబ్ జట్టు. సొంతగడ్డ ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయింది. ఉత్కంఠభరిత పోరులో సన్ రైజర్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిటి బ్యాటింగ్కి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు మరోసారి సిక్సర్ల సునామీ సృష్టించగా పంజాబ్ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. ముందుగా బ్యాటింగ్కి దిగిన హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. సిక్సర్ల వర్షంతో ఉప్పల్లో మెరుపులు మెరిపించారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. హెన్రిచ్ క్లాసన్ 43 బంతుల్లో 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 38, అభిషేక్ శర్మ 35 పరుగులతో అలరించారు. చివరిలో నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లోనే 29 పరుగులు చేసి స్కోర్ను 230 పరుగులు దాటించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 1 వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ ఫీల్డర్ల తప్పిదాల వల్ల భారీ స్కోర్ను అడ్డుకోలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లో ప్యాట్ కమిన్స్, శివాంగ్ కుమార్ తలో 2 వికెట్లు తీసి పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. భారీ లక్ష్యంతో బరిలో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు ప్రియాన్ షారియా కేవలం 1 పరుగు మాత్రమే చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో పెవిలియన్ బాట పట్టాడు. మరోవైపు ప్రభుసిమ్రన్ సింగ్ 3 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ కీలక సమయంలో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస వికెట్లు పడిపోవడంతో బ్యాటర్లు తడబడ్డారు. మిడిల్ ఆర్డర్లో వేగంగా ఆడే ప్రయత్నం చేసిన స్టోయినిస్ 14 బంతుల్లో 28 పరుగులు చేసి శివాంగ్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంజాబ్ తరపున యువ ఆటగాడు కూపర్ కోన్లీ అద్భుత పోరాటం చేసి సెంచరీ సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. సూర్యాన్ష్ షెడ్జ్ కాసేపు అలరించాడు, 25 పరుగులు చేశాడు. పంజాబ్కు ఇది వరుసగా 3వ ఓటమి కావడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు ప్రస్తుతం 2వ స్థానానికి పడిపోయింది. మరోవైపు సన్ రైజర్స్ జట్టు ఈ గెలుపుతో అగ్రస్థానానికి చేరుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.